జగత్సూతే ధాతా హరిరవతిరుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. 24-25 శ్లోకాలలో అమ్మవారు సమస్త దేవతలని నిర్వహిస్తున్నటువంటి మహాదేవి అనే విషయం తెలుస్తుంది. ప్రపంచంలో జరిగేటువంటి సమస్త పనులకి ఆవిడే ఆధారం అని కూడా మనకు తెలుస్తుంది. లలితా సహస్రనామంలో అమ్మవారిని పంచకృత్యపరాయణ అని మనం స్తోత్రం చేస్తాం. అంటే ఈ ప్రపంచంలో ఆవిడ చేయించే పనులు 5. అవి సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, తర్వాతది అనుగ్రహము. వీటిలో సృష్టి, స్థితి, సంహారముల గురించి మనందరికీ తెలుసు. ఇంకా తిరోధానము, అనుగ్రహము అంటే ఏమిటో తెలుసుకుందాం. తిరోధానము అంటే రుద్రునిచే నశింపజేయబడినటువంటి జగత్తులోని మూలతత్వాలని పూర్తిగా నశింపజేసి పూర్తిగా కనబడకుండా చేయడం. అది తిరోధానం. అంటే లయం అయిపోయిన తర్వాత ఏ ఒక్కటి కనిపించకుండా మొత్తం మూలతత్వాలతో సహా మొత్తం నశింపజేయడం. ఇంకా అనుగ్రహము అంటే సంపూర్ణంగా లయమును పొందిన తర్వాత మూల ప్రకృతిలో ఐక్యమైపోయినటువంటి జగత్తు యొక్క మూలతత్వాలని మళ్ళీ సృష్టికి అనుకూలంగా ఉండేలా చేయడం. జీవులు తమ యొక్క స్వరూపాన్ని, భగత్ స్వరూపాన్ని తెలుసుకునేటటువంటి విధంగా చేయడం అనుగ్రహం. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అంటే ఏమిటో తెలుసుకుందాం. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే అంటే ధాత అంటే బ్రహ్మ, జగత్తును సూతే అంటే సృష్టిస్తాడు అని అర్థం. హరిహి అవతి అంటే హరి విష్ణు రక్షిస్తాడు. రుద్ర అంటే రుద్రుడు, క్షపయతి అంటే నశింపజేస్తాడు. ఈ 3 త్రిమూర్తుల యొక్క కృత్యాలు. తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి వపురీస స్థిరయతి అంటే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రులను పూర్తిగా మరుగుపరిచి తాను సదాశివునితో అంతర్లీనమవుతాడు. అదే బ్రహ్మాండ ప్రళయం. సదాపూర్వ సర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివ అంటే సదాశివుడు అనుగృహ్ణాతి అంటే ఆయన అనుగ్రహిస్తాడు, బ్రహ్మాండాన్ని తిరిగి సృష్టిస్తాడు. ఈశ్వరుడు తిరోధానం చేసినటువంటి సమస్తాన్ని సదాశివుడు తిరిగి సృష్టిస్తాడు. ఈశ్వరుడు వేరు, సదాశివుడు వేరు ఇక్కడ. ఇంకా తవాజ్ఞామాలంబ్య క్షణ చలితయో భ్రూలతికయో పైన చెప్పినటువంటి పంచకృత్యాలని శ్రీదేవి అమ్మవారి యొక్క ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, ఈశాన సదాశివులు చేస్తున్నారు. అంటే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాదులన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారమే సాగుతున్నాయి. బ్రహ్మాదులు అమ్మవారి యొక్క కనుబొమల యొక్క సైగతో ఈ పనులను చేస్తున్నారు. అంటే కంటి చూపుతోటి కనుబొమ యొక్క సైగతో ఆ కనుబొమ్మని పైకి కిందకి ఆడించడం ద్వారా ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యొద్దు అని ఆజ్ఞిస్తున్నట్టుగా అమ్మవారి యొక్క కనుబొమల సైగతో ఈ పనులను చేస్తున్నారు. కాబట్టి ఆవిడ పంచకృత్యపరాయణ. కనుబొమల యొక్క మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అటువంటి ఆజ్ఞాచక్రంతో ఉన్న అమ్మవారి యొక్క ఆజ్ఞ రూపంలో మనం అమ్మవారిని దర్శించుకుందాం. మన యొక్క ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం మనకు కూడా కలగాలని తలుచుకుంటూ శ్రీమాత్రే నమః.